క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా బాగున్నారా? దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం. మీరును బాగున్నారని తలుస్తూ ఉన్నాను. దేవుడు ఎంత మంచివారై ఉన్నారండి. దేవుని మంచితనమును మనము అర్థం చేసుకుంటూ మన జీవితకాలం అంతా కూడా ఆయన ప్రేమను, ఆయన మంచితనమును మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ఈ దినాలలో దేవుని యొక్క మాటలు ఈ రీతిగా మనమందరం కలిసి నేర్చుకోవటం, కలిసి పంచుకోవటం దేవుడు మనందరికి ఇచ్చిన ఆశీర్వాదంగా మనం భావించాలి. రండి, ఈ దినం కూడా ఒక అద్భుతమైన వర్తమానంతో మీతో కలిసి ప్రభు మాటలను పంచుకోవటానికి ప్రభు నాకును సహాయం చేసి ఉన్నారు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనం 31వ వచనాన్ని నేను చదివి మీకు వినిపిస్తాను. చూడండి, మీ దగ్గర బైబిల్ ఉంటే కనుక మీరు కూడా చూడండి. 30వ వచనం. ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. దేవుడు ఎంత మంచివారండి. మనము అన్నిటినీ తెలుసుకున్నటువంటి వారము కాం. నాకు అన్నీ తెలుసు అన్నటువంటి వారు ఎవరూ లేరు. అందరూ ఎంతో కొంత తెలుసుకోవాలనే వారి యొక్క సర్వ ప్రయత్నాలు ఉంటా ఉన్నాయి. కనుక వారు ఆ సర్వ ప్రయత్నాలలో, వారి ప్రయాసలో, వారి యొక్క ఉరుకులు పరుగులు జీవితాల్లో మరి సంచరిస్తూ పరుగులెత్తుతూ ఉన్నారు. ఇక్కడ ఒక ఆయన నపుంసకుడు అని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ఆయన, ఒక ఆర్థిక శాఖ మంత్రి. ఆయన గ్రంథాన్ని చదువుతున్నాడు, బైబిల్ చదువుతుంటే దైవజనుడు అపోస్తలుడు ఫిలిప్పు అతనితో అంటాడు, నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా? ప్రియమైన దేవుని వాళ్ళరా, నేను ఈ సమయంలో మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. మీరు గ్రహిస్తున్నారా? మీరు చదువుతున్నది గ్రహిస్తున్నారా? యవనస్తులైతే వారిని అడుగుతున్నారు, మీరు చదువుతున్నది మీరు గ్రహిస్తున్నారా? ఇప్పుడు ఇంకొక మాట అండి, ఇప్పుడు చదివిన పాఠాలని గ్రహించలేకపోతే ఒకానొక టైంలో మరి ఎగ్జామ్స్ వస్తుంది, ఆన్సర్ ఎలా రాస్తారు? గ్రహిస్తేనే కదా, దాన్ని గుర్తుపెట్టుకుంటేనే కదా. అవును కదా. చిన్న బిడ్డలు, యవనస్తులు వారందరూ వారి యొక్క చదువుల రంగంలో గ్రహింపు కనుక లేకపోతే చాలా మరి పోగొట్టుకునే వారుగా ఉంటారు కదా. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒక మాట చెప్పదలిచి ఉన్నాను. జీవిస్తున్న జీవితం గ్రహింపు ఉండాలి. చదువుతున్న చదువులో గ్రహింపు ఉండాలి. అలాగనే దేవుని గురించిన గ్రహింపు కూడా ఉండాలి. ఏదైతే నేను కాదు. ఇప్పుడు మనము ఆహారం తీసుకునేటప్పుడు ఆహారం తీసుకుంటూ ఉంటుంటాం, గ్రహింపు కలిగి తినవలసిన వాటిని తీసుకుంటూ ఉంటాం, తినకూడని పక్కన పెడతా ఉంటాం కదా. ఆ గ్రహింపు లేకపోతే కొంతమంది ఉంటారు చూడండి, వారికి మతి స్థిమితం లేక మరి పాపం వారు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉండి మొత్తం అలాగా కలిపేసుకొని తినేసేసేవారుగా ఉంటారు. మరి గ్రహింపు కలిగిన వారైతే తినవలసినవి వేరు చేస్తారు, తినకూడని పక్కన పెడతారు కదా. ఏమండి, ఈ దేవుడు చాలా మంచి దేవుడు అండి. నీవు జీవించు జీవిత విధానం నీకు గ్రహింపు కావాలి అంటూ ఉన్నాడు. నీవు జీవించు జీవిత విధానం నీకు గ్రహింపు కావాలి. కొంతమంది గ్రహింపు లేని జీవితాలతో జీవిస్తూ వారిని, వారి బిడ్డలను, వారి భార్యను, లేకపోతే వారి భర్తను, లేకపోతే వారి యొక్క పరిస్థితులన్నిటినీ కూడా వారి ద్వారా మరి ఎంతో అదో గతి పాలు చేసి గ్రహింపు లేని జీవితం జీవించి మరి ఇరుగు పొరుగు వారికి కూడా కష్టాన్ని మిగిల్చేవారుగా ఉంటారు. గ్రహింపు కావాలి. ఈ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, గ్రహింపు శక్తినిచ్చే దేవుడు. ఈ దేవుడు ఎంతో ఉన్నతమైన దేవుడు. ఈ దేవుడు ఎంతో కనికరం గల దేవుడు, గ్రహింపునిచ్చే దేవుడు. నీవు జీవించిన జీవితానికి గ్రహింపు కావాలి. దేవుని గురించిన అవగాహన నీకు కావాలి.
మరి అడుగుతావా దేవుని యొక్క సహాయమును? నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన చేయగలుగుతావా? దేవుడు నీకు దీవెనను ఆశీర్వాదమును ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు నీకు నెమ్మదిని, సంతోష సమాధానములను, దేవుడు నీకు సమృద్ధిని, దేవుడు నీకు స్వస్థతను ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి దేవుడు నీకు జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి దేవుని యొక్క మాటలను గ్రహిస్తున్నావా? ఏదో మత సంబంధమైన ప్రచారం అనుకుంటున్నావా? కానే కాదు. ఈ దేవుడు చాలా మంచి దేవుడు. ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన తండ్రి, దయగల ఉన్నతమైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరు ఎంత మంచి దేవుడు తండ్రి. మీ మాటలు ఎందరైతే మీ బిడ్డల దగ్గరికి మీరు తీసుకొని వెళ్ళి ఉన్నారో గ్రహించుటకు వారికి సహాయం చేయండి. మీ గొప్ప కార్యం వారి హృదయాల్లో జరిగించండి. మరి భవిష్యత్తుని దీవించండి. బలహీనులుగా ఉన్న వారైతే స్వస్థపరచండి. దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో అది మీ చిత్తానుసారం ఎందుకు ఉన్నట్లుగా కృప చూపండి. మేలు చేసి కాపాడు, తోడైన నడిపించమని, ఈ దినపు ప్రయాణాలు, పనులు, ప్రయత్నాలను దీవించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.